నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండుడి. ప్రైజ్ ది లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలుపుకుంటున్నాను. నా ప్రియ సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించబోయే అంశము మీ ప్రయాసము వ్యర్థము కాదు. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీ దాకా చేరిందంటే దేవుడు మీరు ఈ వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. వాక్యం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నేను చదువుతాను. అందరం కలిసి దేవుని రాజ్య వ్యాప్తి కోసం కష్టపడదాం. సమస్త మహిమ దేవునికే కలుగునుగాక. ఆమేన్. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం మనం గమనించినట్లయితే, నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండుడి అంటూ లేఖనం సెలవిస్తుంది. ఈ లోక సంబంధమైన విషయాల గురించి మనం ఎంతో ప్రయాసపడతాం. ఈ బ్రతుకుని ఏడవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాం. మన పనుల్లో మనం ఎంత బిజీ అంటే అవసరమైతే తప్ప మనల్ని పుట్టించిన దేవుణ్ణి గుర్తు చేసుకోలేనంత బిజీ. దేవుడే గుర్తురాని వారికి ఇంకా దేవుని పని అనే భావన కల్లో కూడా రాదు. సొంత పనులకే ప్రాధాన్యత ఉంటుంది తప్ప దేవుని పని గురించి అసలు ఆలోచనే రాదు. అందరూ తమ సొంత కార్యంలోనే చూచుకొంచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు అంటూ అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో రాయబడి ఉండటం చూస్తున్నాం. మనుషులు తమను పుట్టించిన దేవుని కార్యమును చూడలేకపోవడానికి కారణం దేవుడున్నాడని హృదయపూర్వకంగా నమ్మలేకపోవడమే. ఈ లోక సంబంధంగా జీవించేవారు దేవుని హృదయపూర్వకంగా నమ్మలేరు. నమ్మినట్టు నటిస్తారు. ఆ నటనలో భాగమే చర్చికి వెళ్ళడం, తోచిన చందా ఇవ్వడం, ఇంకేమైనా సువార్త కూటాలకు వెళ్ళడం. మరి తరచుగా వాక్యం వినేవాళ్ళు ఎందుకని వాక్య ప్రకారం నడవరు? వాక్య ప్రకారం నడవకుండా దేవుని హృదయపూర్వకంగా ప్రేమించిన వారు చూపించే భక్తి నటన కాదా? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో యేసు ప్రభు చెప్పిన ఆ సర్వలోకంలో, ఆ సర్వ సృష్టిలో మనం భాగం కాదా? మనకి మనమే సువార్త ప్రకటించుకొని వాక్య ప్రకారం నడవడం యేసు ప్రభు కార్యం కాదా? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాల్సిన బాధ్యత క్రీస్తు జనులైన క్రైస్తవులది కాకుండా అన్యజనులది అవుతుందా? యేసు ప్రభు కార్యం అంటే చర్చిలో, సువార్త కూటాల్లో, టీవీల్లో, వీధుల్లో సువార్త ప్రకటించడం ఒకటే కాదు. మనకి మనం సువార్త ప్రకటించుకోవడం, వాక్య ప్రకారం నడవడం, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం కూడా యేసు ప్రభు కార్యమే. మనం దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తామో దేవుని కార్యముల విషయంలో మనం అంతగా ప్రయాసపడతాము. ప్రభు కార్యమును అభివృద్ధి చేయడంలో ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండాలి. ఈ లోకంలో మనం చేసే పని పట్ల ఆసక్తి చూపిస్తాం. ఎందుకంటే మనం చేసే పని వల్ల మనకు జీతం వస్తుంది కాబట్టి. దేవుడు అన్యాయస్తుడు కాదు. మనం చేసే దేవుని పనిలో మన కష్టాన్ని దేవుడు దొంగిలించడు. పనివాడు తన జీతమునకు పాత్రుడు అని లూకాసు వార్త 10వ అధ్యాయం 7వ వచనంలో యేసు ప్రభువే స్వయంగా చెప్పినప్పుడు దేవుని కోసం మనం చేసే ప్రతి పనికి ఫలితం సిద్ధపరచబడి ఉంటుంది. ఈ లోకానుసారమైన పనిలో మన కష్టానికి తగ్గ ఫలితం పొందలేకపోవచ్చు, కానీ దేవుని పనిలో మన జీతం రెట్టింపుగా ఉంటుంది. అది మనం నమ్మగలిగితే ఫలితాలను పొందుతాం. యేసు ప్రభు చెప్పిన మాటను నమ్మగలిగితే ఆయన కార్యమును అభివృద్ధి చేయడంలో, ప్రచురం చేయడంలో స్థిరంగా ఉండడానికి, దాని నుండి కదలక ఉండడానికి ప్రయాసపడదాం. ప్రభు నందు మన ప్రయాసం ఎప్పటికీ వ్యర్థం కాదు. దేవుని పనిలో ప్రయాసపడ్డకు నువ్వు సిద్ధమా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు మన దేవుని ప్రేమయో, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయో, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకును మీ కుటుంబానికి తోడైండును గాక. ఆమేన్.